కార్తీక పురాణం 7వ అధ్యాయం. కథ సారాంశం. కార్తీక మాసం యొక్క మహత్యం గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు మరింత బోధిస్తారు. కమలాలతో పూజ. ఈ మాసంలో ఎవరైతే సహస్ర కమలాలతో లేదా పద్మములతో శ్రీ మహావిష్ణువును పద్మపత్రాయతాక్షుడైన శ్రీహరిని పూజిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి పద్మవాసిని నిత్యం స్థిరంగా నివాసం ఉంటుందని వశిష్ఠులు తెలిపారు. తులసి బిల్వపత్ర పూజ. తులసీ దళాలతో లేదా బిల్వపత్రాలతో శివకేశవులకు సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని, వారు వైకుంఠాన్ని పొందుతారని చెప్పారు. దీపదానం. నందదీపం. ఇతరులు సమర్పించిన దీపాలను చూసి సంతోషించిన లేదా కార్తీక మాసంలో ఇతరులకు హరిపూజకై మనస్ఫూర్తిగా సహాయం చేసిన పాపాలు నశించి స్వర్గాన్ని పొందుతారు. అలాగే కార్తీక మాసంలో నందదీపాన్ని, రాత్రింబవళ్లు ఆరకుండా ఉండే దీపం వెలిగించి నైవేద్యం పెట్టి కార్తీక పురాణాన్ని చదువుకుంటే హరిహరులు శివకేశవులు సంతోషించి కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కార్తీక వ్రతం యొక్క ముఖ్య విధానాలు. 7వ రోజు ప్రస్తావన. కార్తీక మాసంలో అనుసరించాల్సిన వ్రత విధానాలు 7వ అధ్యాయంలోనూ కొనసాగుతాయి. అంశం: ఆచరించాల్సిన విధానం. శివపూజ. ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. విష్ణుపూజ. సాలగ్రామమునకు ప్రతిరోజు గంధం పట్టించి తులసీ దళాలతో పూజించాలి. నందదీపం. రాత్రింబవళ్లు ఆరకుండా నందదీపాన్ని, అఖండ దీపం వెలిగించాలి. పురాణ పారాయణం. నైవేద్యం సమర్పించి కార్తీక పురాణాన్ని పారాయణం చేయాలి. సోమవార వ్రతం. కార్తీక మాసం నెల రోజుల పాటు వ్రతం చేయలేనివారు ఒక్క సోమవారమైనా ఉపవాసం ఉండి శివకేశవులను పూజించిన నెలంతా వ్రతం చేసిన ఫలం లభిస్తుంది. చివరగా వశిష్ఠులు జనక మహారాజుకు, ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించుము అని బోధించడంతో ఈ 7వ అధ్యాయం ముగుస్తుంది. ఈ అధ్యాయం శివకేశవుల ఏకత్వాన్ని, కార్తీక వ్రతంలో దీపం, తులసి, బిల్వపత్రాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.